స్విచ్చింగ్ అరౌండ్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చరిత్రలో నిలబడే రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి అటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటే ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి తలుపులు వేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. ఆనాడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2 ప్రాంతాలకి మీరు న్యాయం చేయాలి, న్యాయం చేసి ముందరికి వెళ్ళండి, లేదంటే విభజన వల్ల ఒక ప్రాంతానికి అడ్వాంటేజ్ వచ్చినా ఇంకో ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్తాం జరిగింది. అయినా కూడా వినకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ తెలిసిన వాళ్ళు. కానీ ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గెంటేశారు. నాకు బాధ, ఆవేదన వచ్చి రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చున్నాక ఒక సెక్రటేరియట్లో మన సెక్రటరీలు కూర్చున్నాక ప్లేస్ లేదు, అసెంబ్లీ సమావేశాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, హైకోర్టు లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ మీ రాజధాని, దాని తర్వాత మీరు దారి మీరు ఎత్తుక్కోండి అని సింపుల్గా చెప్పేశారు. విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఇటు ఆంధ్ర రాష్ట్రం తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఆ ఇబ్బందులు ఇప్పుడు కూడా తెలుగు